ఏపీలో మద్యం కుంభకోణం దర్యాప్తు తుది అంకానికి చేరింది. త్వరలో ప్రాథమిక ఛార్జ్షీట్ దాఖలు చేయాలని నిర్ణయించింది సిట్. ఇందులో అంతిమ లబ్ధిదారుడు ఎవరు అనే అంశాన్ని కూడా పొందుపరచనున్నట్లు సమాచారం. సిట్ విచారణలో ఇప్పటి వరకు తేల్చిందేమిటి? అంతిమ లబ్ధిదారుడు బిగ్ బాసేనా? లెక్కలు తేలాయా? ప్రిలిమినరీ చార్జ్ షీట్ లో ఏం ఉండబోతోంది? సిట్ విచారణలో ఏం తేలింది? ఏపీ లిక్కర్ స్కామ్ లో చార్జ్ షీట్ ను ఈ నెల 18న వేయాలని సిట్ భావించినప్పటికీ 21న వేస్తామని సిట్ అధికారులు కోర్టుకు సమాచారం ఇచ్చింది. మొదట మార్పులు చేర్పులు సలహాల కోసం సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులకు చార్జ్ షీట్ ను పంపారు. వారిచ్చిన సూచనలతో మార్పులు చేర్పులు చేశారు. అయితే మరింత సమాచారం పొందుపరచాలని న్యాయవాదులు సిట్ కు సూచించారు. ఇప్పటికే ఈ కేసులో 200 మంది సాక్షులను విచారించారు. దీంతో పాటు ఈ కేసులో ముడుపులు ఏ విధంగా ఎవరెవరికి అందాయనే అంశంపై చార్జ్ షీట్ లో స్పష్టంగా పేర్కొనాలని ఢిల్లీలోని న్యాయవాదులు సూచించారు. మనీ ట్రయల్ కు సంబంధించి సాక్ష్యాధారాలను ఇప్పటికే స్వాధీనం చేసుకున్న 32 కోట్ల అకౌంట్ వివరాలను పొందుపరిస్తేనే చార్జ్ షీట్ కు మరింత బలం చేకూరుతుందని సీనియర్ న్యాయవాదులు సిట్ కు సూచించారు. సమీక్ష సమావేశాల్లో పోలీసు అధికారులకు సీఎం చంద్రబాబు స్పష్టమైన సూచనలు చేశారు. పూర్తి సాక్ష్యాలు ఉంటేనే కేసు నమోదు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. కోర్టుకు వెళ్లి కేసు వీగిపోయే విధంగా ఉండవద్దని కూడా అధికారులకు సూచించారు. ఈలోపు మద్యం కేసులో డిస్టిలరీల నుంచి కసిరెడ్డి గ్యాంగ్ కు అక్కడి నుంచి తాడేపల్లి ప్యాలెస్ లో కొంతమంది అధికారులకు, ఆ తర్వాత అక్కడి నుంచి డబ్బు ఎక్కడికి వెళ్లిందనే అంశంపై ఇప్పుడు సిట్ అధికారులు కూపీ లాగుతున్నారు. 90% డబ్బు బిగ్ బాస్ కు వెళ్లిందని సిట్ ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చింది. ప్రిలిమినరీ చార్జ్ షీట్ లో ఈ వివరాలను పొందుపరిచే అంశంపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నారు. పూర్తి సాక్ష్యాధారాలు ఉంటేనే బిగ్ బాస్ పేరు చేర్చాలని కూడా సూచించారు. మొత్తం 3,500 కోట్ల రూపాయల మద్యం కుంభకోణానికి సంబంధించి పూర్తి స్థాయి ఆధారాలను సేకరించే పనిలో సిట్ నిమగ్నమైంది.